చదవండి 91వ కీర్తనలో 91వ కీర్తనలో 15వ వచనం. శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనం నడిపించేటప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూసే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మోసం చేయడానికి ఆయన మనిషి కాదు, దేవుడు. పరలోక వైభవాన్ని కాదనుకొని దాసునిగా తను తగ్గించుకొని మనిషిని కాపాడడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ భూమి మీదికి దిగి వచ్చాడు. దేవుడు ఎంతో గొప్పవాడు చెప్పమంటారా? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత బలవంతుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశమే సింహాసనం అయితే, భూమి పాదపీఠం అయితే, ఆ పాదపీఠం మీద ఉన్న మనిషి దేవుని దృష్టిలో ఎలా కనబడతాడండి? అమ్మా, వెనుక కూర్చున్న నా మాట వింటున్నారమ్మా? ఎలా కనబడతాడు దేవునికి చెప్పండి? చీమ మన కళ్ళకు ఎలా కనబడుతుంది? దోమ మన కళ్ళకు ఎలా కనబడుతుంది? ఏమా? అందుకే వాక్యం ఉంటుంది, దేవుని దృష్టిలో మనిషి ఎలా కనబడుతున్నాడంటే ఒక పురుగులా కనబడుతున్నాడంట. వాక్యం ఉంటుంది, పురుగు వంటి యాకోబు. యెషయాగ్రంథంలో ఉంటుంది ఆ మాట. దేవుని దృష్టిలో మనము పురుగులా కనబడుతున్నాం. ఆ పురుగు నశించిపోకూడదని ఆ పురుగులతో సమానునిగా ఆయన మార్చబడి ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టి సభలో కొట్టండి. దేవుని గణపరచాలి. సపోర్ట్ కొట్టి దేవుడు మనకు చేతినిచ్చింది. సపోర్ట్ కొట్టాలని గణపరచమని స్వరమిచ్చింది. పాటలు పాడి ఆరాధన చేసి ఆయనను గణపరచమని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణిగా ఆయన మన మధ్యకు వచ్చి నివాసం చేశాడు. ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరిట ఎక్కడికి కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు దేవుడు. సింహాల కోటలో దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి పరమ గ్రంథం వరకు ఉన్న భక్తులకు అందరికీ తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున మనకు కూడా తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవుని కృపాక్షేమం నా వెంట వస్తా ఉన్నాయి. అందుకే నేను రాజునయ్యాను. ఎలుగుబంటి బలము నుండి, సింహం బలము నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ గొల్యాతు నుండి కూడా నన్ను కాపాడుతాడు. గొల్యాతు అంటాడు, కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అంటాడు గొల్యాతు దావీదు భక్తులతో. దావీదు భక్తుడు ఏమో పొట్టివాడు, గొల్యాతు ఏమో ఆజానుబాహుడు, సులకనగా మాట్లాడుతున్నాడు. నేను కుక్కను అనుకున్నావా, నువ్వు కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు అన్నప్పుడు దావీదు భక్తుడు దేవుని ఎంతగా కనబడతాడో తెలుసా? నా దేవుని నామం పేరిట నేను నీ మీదకి వస్తున్నా. ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. యుద్ధం చేసే నేను కాదు, నా దేవుడే అన్నాడు. వరుసలో పట్టుకున్నాడు, నన్ను రాయి తీసినాడు. గిరా 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 తిప్పుతూ అలా వదిలాడంటే. గొల్యాతు కూడా తెలియదు, నేను హఠాత్తుగా చచ్చిపోతానని తెలియదు.
ఏమైందేమో తెలియదు. ఒక పెద్ద మహావృక్షము విరిగి పిల్ల 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 పిల్లమని కింద పడినట్లుగా గొల్యాతు కింద పడిపోతే దావీదు పరిగెత్తుకుని వెళ్ళి గొల్యాతు ఖడ్గం తీసుకొని గొల్యాతు తలను తెగ నరికి అతన్ని జుట్టు పట్టుకొని పైకి లేపాడు. ఏ బలముతో? దేవుని బలముతో. 18వ కీర్తనలో రాయబడి ఉంటుంది, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మన బలము దేవుడే. ఎవరిని? మన బలం ఎవరు? దేవుడే. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడే. కీర్తన గ్రంథంలో ఉందండి, మన బలం దేవుడే, మన బలము దేవుడే. ఆ దేవుడు నిన్ను నన్ను ఎలా దర్శిస్తాడంటే వాక్యం ద్వారా. ఆది యందు వాక్యం ఉండెను. ఏమండి? ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడే ఉండేను. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు కృపాక్షేమం నా వెంట వస్తాయి, నేను దేవుని పట్ల ఎలా ఉంటానంటే చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేటను. ఈ రోజున మందిరానికి వెళ్ళే దేవుని బిడ్డలు కరువైపోయినారు. ఊర్లోకి వెళ్ళమంటే ఊర్లోకి వెళ్తారు, పనులు పోమంటే పనులకు పోతారు, బజార్లో పోమంటే బజార్లోకి పోతారు, ఇంట్లోనే ఖాళీ కూర్చోమంటే ఇంట్లోనే ఖాళీ కూర్చుంటారు, ప్రపంచమంతా తిరగమంటే తిరుగుతారు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే మాత్రము ప్రాణం బాగలేదయ్యా, పని ఉండయ్యా, మా ఆయన పంపించలేదయ్యా, అప్పుడే కూరగాయలు దానికి పోయినాను, అన్ని సాగులే. ఏ రాదమ్మా, ఎక్కడున్నావు? అయ్యా ఏం లేదయ్యా, నువ్వు నాకు భార్య ఇచ్చావే ఈ హవా, ఆమె ఏం చేసిందంటే నేను నిద్రపోతున్నప్పుడు నాకు తెలియకుండా ఈ తోటలో తిరిగిందయ్యా, ఒక పండు తీసుకుని వచ్చింది, ఆమె తినింది, సగం తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నానయ్యా. తిన్న తర్వాత నేను దిగంబరిని అనే సంగతి నాకు తెలిసింది, నేను నీ కళ్ళ ముందు రాలేకపోతున్నానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నువ్వు తినవద్దు అని చెప్పిన పండు నేను తిన్నానయ్యా, ఇదిగో ఈ పొదమాట నేను దాక్కుని ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదం మీద పడింది. ఎట్లుంటుందో. కానీ ఆదాం ఏం చెప్పాడండి? తప్పండి, నువ్వెంత చేసింది నాకు, నువ్వు నాకు భార్య ఇవ్వకపోయింటే ఎంత బాగుంది, నువ్వు భార్య ఇచ్చినావు, ఆమె నాకు ఈ పని చేయించని సాగు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డల జీవితాలన్నీ సాగుతోని ముడివేయబడ్డాయి. యథార్థ హృదయం ఉండాలి. యోబు భక్తుడు అంటాడు, నేను ఆదాము వలె నా పాపమును కప్పుకొనక నీ ఎదుట యోబు భక్తుడైన నేను నా దోషమును ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ఈ రోజున మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడాలి. ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చింది నా పాపాల నుండి విడిపించాలని, నా యొక్క దోషాల నుండి విడిపించాలని, నా యొక్క అపరాధం నుండి విడిపించాలని, నేను చేసిన ఆ యొక్క తప్పులన్నీ కూడా నాకు శిక్షగా మారుతుంటే ఆ శిక్ష నుండి నన్ను విడిపించాలని నా ప్రభు వచ్చాడు. కనుక ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే శిలువ పడ్డాడు, నా కోసమే రక్తం కార్చాడు, నా కోసమే గాయాలు పొందాడు, నా కోసమే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున నా కోసమే అన్నిటినీ జయించి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నానని నీ నోటితో ఒప్పుకొని నీ పాప నిమిత్తం నువ్వు పశ్చాత్తాప పడితే చిన్న కుమారుని ఒక తండ్రి ఎలా కనికరించాడో, ఎలా దగ్గర తీశాడో, ఎలా దీవించాడో, ఎలా పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఇచ్చాడో, మన దేవుడు మన పట్ల ఈ క్షణమున ఆయన చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆమేన్. రోమపత్రిక 10వ అధ్యాయంలో 9, 10, 11, 12, 13 చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు.
ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదులని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. నీ నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతావు. ఒక్క ప్రభువే అందరి పట్ల కృప చూపుతా ఉన్నాడు. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, స్వస్థపరుస్తాడు, దగ్గర తీసుకుంటాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, పోగొట్టుకున్న వైభవాన్ని ఇస్తాడు. అర్హత లేని మన జీవితాలను అనేకమైన వాటి మీద అర్హునిగా చేయగల శక్తి, సమర్థత, సత్తా మనం ఆనందం చేస్తున్న దేవుళ్ళో ఉంది. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, నిన్ను నన్ను రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు, మనల్ని రక్షించేవాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కలిగి నీ దండము నన్ను ఆదరించును. దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వాళ్ళ జీవితాలు ఇలా దీవించబడతాయి. దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండడం కాదంట, అది పొర్లే అనుభవంలోనికి మన దేవుడు నడిపిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతమును నీవు అనుభవించేదావు. ఆమేన్ చెప్పండి. కీర్తన 128లో ఉన్న కుటుంబ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన ఏం చేస్తాడు? కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు. పచ్చిక అనగా సమృద్ధి, పచ్చిక అనగా జీవము. ఏమండి, దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. మనం జీవం కలిగి ఉండేటట్టుగా చేస్తాడు, పచ్చగా ఉండేటట్టుగా. ఆకు ఆడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె, నీటి కాలువల ఓడన నాటబడిన చెట్టు వలె దేవుడు మన జీవితాలను చేస్తాడు. ఆమేన్. నీ భోజనము బలి చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. అంతవరకే కాదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన జీవితాలు శాంతికరముగా ఉండేటట్టుగా మన దేవుడు చేస్తాడు. మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు. మన శత్రువులందరూ కూడా దేవుని బట్టి మిత్రులుగా మారుతారు. గట్టిగా సభలుగా దేవుని మందిరానికి వెళ్ళే వారిగా ఉందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలని దేవుడు మన జీవితంలో నూరంతలుగా నెరవేర్చును గాక. మన విడికుల్లో ఈ మాటలు నూరంతలుగా నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు, స్థానిక సంఘాలైన పాస్టర్ గారికి, సభాధ్యక్షత వహించి ముందు నడిపిస్తున్న దేవర పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తాను. అందరూ లేచి నిలబడండి. కొన్ని నిమిషంలో దేవుని దగ్గర పరీక్షించుకోవాలి. అందరూ కుర్చీలో కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడండి. దేవుని గౌరవించగా
మోకాలు వేసే అవకాశం ఉంటే మనం మోకాలు వేసేవాడు, లేనప్పుడు కుర్చీలో కూర్చుని నిలబడాలి. పరీక్షించుకుందాం. దేవుడు ఇంతవరకు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడినాడు. తన భక్తుడైన దావీదుని మన కళ్ళు ముందు ఉంచి అనేక విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడినాడు. మనమందరం విశ్వాసంతో నమ్మకంతో చిన్న ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభువా, నా తప్పులు నా పొరపాట్లు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, క్షమించయ్యాను. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ప్రతి ఒక్కరు క్షమాపణ అడగండి. అయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయ ప్రభా. నా ఇంటికి రావా ప్రభా, నా హృదయంలోకి రావా, నా మనసులోకి రావా ప్రభా. నువ్వు నా తండ్రివి, నేను నీ కుమారుని నీ కుమార్తెను ప్రభా. సహాయం చేసేనైనా గిన్నె నిండి పోలే అనుభవంలో నేను ఉండాలనుకుంటున్నాను ప్రభా. నువ్వు నాకు ఆపరిగా ఉండాలయ్యా. అయ్యా, నా జీవితంలో లేని ఉండకూడదు ప్రభా. కృపాక్షేమములు నా వెంట రావాలయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా. నేను నడిచే మార్గమా అంతటిలోనూ ఉండాలి ప్రభువా. నా చేయి పట్టుకొని ఆయన నా కుడి చేయి పైకి ఎత్తుతున్నాను ప్రభువా. నా చేయి పట్టుకొని ప్రభువా. అయ్యా, నన్ను క్షమించిన ఆయన, నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభా. నన్ను దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుని అడగండి. నా ప్రభుని తాకపోతున్నాడు, నా ప్రభుని స్వస్థపరచబోతున్నాడు, నా ప్రభునికి సమృద్ధి ఇవ్వబోతున్నాడు, నా ప్రభుని ఇంట్లో పరిస్థితులు మార్చబోతున్నాడు. నువ్వు ఎన్నడూ ఊహించవు అలాంటి కార్యములు చేయబోతున్నాడు. సమృద్ధి యేసునామములో కలుగుతా ఉంది. నీ ఒంట్లో ఆరోగ్యం యేసునామములో కలుగుతా ఉంది. నీ భర్త నీ మాట వినబోతున్నాడు, నీ భార్య నీ మాట వినబోతుంది, నీ పిల్లలు నీ మాట వినబోతున్నారు. మీ చేతి పనులు దీవించబడబోతున్నాయి. మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది. మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నా యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. ఇదిగో ఆయన వస్త్రపు చెంగులను తాగుతా ఉంది, ఆయన గాయపడాల్సిన తాగుతా ఉంది. బిడ్డ, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. నన్నెత్తు మొదలు నరకాల వరకు దేవుని కృప ప్రవహిస్తా ఉంది. నీ మనసులో ఆనందం, నీ ఆలోచనలో ఆనందం, నీ హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నీ నోటితో ఒప్పుకో, నీ నోటితో ఒప్పుకో. నీ దేవుడు ఏమి చేయగలడో ఒప్పుకో. దేవుడు నిన్ను ఎలా దర్శించాలనుకుంటున్నావో ఒప్పుకో. అడుగు అడుగు అడుగు, దేవుని అడుగు. నోరు తెరిచి అడుగు, ప్రార్థన చేయి, నమ్మకం తెచ్చే, విశ్వాసం తెచ్చే. నా ప్రభువు నేను దర్శించబోతున్నాడు. ఓ కుటుంబాలలో సఖ్యత ఐక్యత యేసు నామములో కలుగునుగా. అనేక హృదయాలలో ఉన్న అశాంతి అసమాధానం యేసు నామములో తొలగిపోవునుగా. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి యేసు నామములో మార్చబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కరుణ కట్టిన హృదయాలు, కరుణ కట్టిన మనసులు యేసు నామములో మార్చబడునుగా. ఓ నూతన విశ్వాసం, నూతన నమ్మిక, నూతన ప్రార్థన, నూతన భక్తి యేసు నామములో చిగురించునుగా. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. యేసయ్యా, అందరూ నోళ్ళు తెరిచి కొద్ది నిమిషాలు మాట్లాడండి. ప్లీజ్ ప్లీజ్. నా ప్రభు మీ స్వరం వినాలని ఇష్టపడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే వినాలనుకుంటున్నాడు. నోరు తెచ్చి శ్వాసంతో అడగండి. మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో దేవుని ఒక్కసారి చెప్పుకో. నువ్వు కాడంధకార లోయ అనుభవంలో ఉన్నావా? భయపడవద్దు. నా ప్రభు నీతోనే ఉన్నాడు. నా ప్రభు నా ప్రార్థన వినడం లేదు. ఎందుకో నేను దేవునికి గుర్తు లేదు అని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. కొన్నిసార్లు దేవుని మీద కోపపడుతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, విసుక్కుంటున్నావు, చదువుకుంటున్నావు. ఈ నోటి ద్వారా అనేక బూతులు మాట్లాడుతూ ఉన్నావు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మారిపోయాడు అనుకుంటున్నావు. నీకోసం ఆయన రక్తం కాల్చినది, నీకోసం గాయాలు పొందినది. ప్రార్థన చేసుకో, కాసేపు ప్రార్థన చేసుకో. నా ప్రభు నీతోనే ఉన్నాడు. చిరునవ్వుతో ఆయన నేను చూస్తూ ఉన్నాడు. గాయపడిన హస్తంతో నిన్ను ఆయన తాకుతూ ఉన్నాడు. హల్లెలూయా,
ఇంతవరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీ కుటుంబంలో మారబోతున్నాయి, మీ జీవితంలో మారబోతున్నాయి. నమ్ము, విశ్వసించు, వాక్యాన్ని నమ్ము. వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా ప్రభునితో మాట్లాడినాడు. నమ్ము బిడ్డ, నమ్ము. నమ్ముడిని వలనైతే ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్ముడిని వలనైతే సమస్తం ఆయనకి సాధ్యమే బిడ్డ. నీ విశ్వాసాన్ని రక్షించింది, నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది. సమాధానంగా దాని ఇంటికి వెళ్ళమని ప్రభు చెప్తున్నా. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో రెవరెండ్ టి జోనాథన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలైనా. మరి రాత్రి వేళ సమయంలో మరి నూతన సంవత్సరపు వాగ్దాన కూడికనునైనా నువ్వు ప్రారంభం మొదలుకునినైనా చివరి వరకునైనా చక్కగా మీ ఆధ్వర్యంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపులోనైనా నువ్వు నడిపించిన విధానం బట్టినైనా నేను స్తుతిస్తున్నాను. పాటల ద్వారా అలా ఉండే స్తుతి ఆనందం ద్వారా అయ్యా నువ్వు మహిమ పొంది ఉన్నావు, ఘనతను పొంది ఉన్నావు. అందును బట్టి నైనా నేను స్తుతిస్తున్నాను. అలా ఉండి మీ సేవకులను సైమన్ అన్నగారును అయ్యా నిలవబెట్టుకునైనా మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి వాక్యమును బట్టి నైనా నేను స్తుతిస్తున్నాను. అయ్యా నువ్వు తోడుగా ఉంటావు అంటున్నావు నైనా. అయ్యా చేతి పనులను ఆశీర్వదిస్తానంటున్నావు. అలా ఉండే ప్రభా ప్రతి ప్రయాణంలో నీ సన్నిధి ఉండనిస్తానని నైనా వాక్యం ద్వారా సెలవిచ్చావు. నూతన మనసును, నూతన హృదయాన్ని నైనా ప్రభా ప్రతి విషయంలో నువ్వు సహాయం చేస్తావు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, అయ్యా వాక్యం ప్రకారం నడుము అని నైనా వాక్యం ద్వారా నీ సేవకుతో మాతో అందరితో మాట్లాడినావు నైనా. అందును బట్టి నైనా నేను స్తుతిస్తున్నాను. రాత్రి వేళ సమయంలో మీరే మహిమ గంట ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాను. అలా నేను స్థానికంగా సేవ చేస్తున్నా మరి జాన్ విజయ్ కుమార్ అన్నగారిని అయా నీ సేవలు ఇంకను ఈ ప్రాంతంలో అనేక స్థలాలలో అయా మీరు బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ సేవలో ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు నైనా మీ దాసులు తిరుగుతుండగా నువ్వు తోడుగా ఉండి ప్రార్థిస్తున్నాను. ఈ గుడికి అంతట్లో నేను మీరు తోడుగా విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అలా ఉన్న సేవకులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరు దయచేసి కూర్చున్నాము. సభ ముగింపులోకి వచ్చేసాము. ఈ సమయంలో ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసిన దైవసేవకుడు జాన్ విజయ్ గారు మనకు గ్రీటింగ్స్ చెప్తాడు. అదేవిధంగా కొన్ని అనౌన్స్మెంట్స్